మార్కు సువార్త 1వ అధ్యాయము 1వ వచనము. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అభిషక్తుడని అర్థము. సువార్త ప్రారంభము. 2వ వచనము. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గము సిద్ధపరచును. 3వ వచనము. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాలము చేయుడని అరణ్యములో కేక వేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా చేత వ్రాయబడినట్టు. 4వ వచనము. బాప్తీసమిచ్చు యోహాను అరణ్యములో ఉండి పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తీసము ప్రకటించుచు వచ్చెను. 5వ వచనము. అంతటా యూదయ దేశస్థులందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతని చేత బాప్తీసము పొందుచుండిరి. 6వ వచనము. యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొలచుట్టు తోలుదట్టియు ధరించుకొనువాడు, అడవి తేనెను మిడతలను తినువాడు. 7వ వచనము. మరియు అతడు నాకంటే శక్తిమంతుడొకడు నా వెనుక వచ్చుచున్నాడు, నేను వంగి ఆయన చెప్పుల వారును విప్పుటకు పాత్రుడను కాను. 8వ వచనము. నేను నీళ్ళల్లో మీకు బాప్తీసం ఇచ్చితిని గాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తీసం ఇచ్చునని చెప్పి ప్రకటించుచుండెను. 9వ వచనము. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యొర్దానులో యోహాను చేత బాప్తీసము పొందెను. 10వ వచనము. వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురము వలె తన మీదకి దిగివచ్చుటయు చూచెను. 11వ వచనము. మరియు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. 12వ వచనము. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసుకొని పోయెను. 13వ వచనము. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా నుండెను, మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి. 14వ వచనము. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు 15వ వచనము. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. 16వ వచనము. ఆయన గలిలయ సముద్ర తీరమున వెళ్ళుచుండగా సీమోను సహోదరుడగు ఆంద్రేయయు సముద్రములో వలవేయుట చూచెను, వారు జాలరులు. 17వ వచనము. యేసు నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులనుగా చేసేదనని వారితో చెప్పెను. 18వ వచనము. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. 19వ వచనము. ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళి జెబెదయి కుమారుడగు యాకోబును అతని సహోదరుడగు యోహానును చూచెను, వారు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకొనుచుండిరి. 20వ వచనము. వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జెబెదయిని దోణిలో జీతగాండ్ర యొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. 21వ వచనము. అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరములోనికి పోయి బోధించెను. 22వ వచనము. ఆయన శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. 23వ వచనము. ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడొకడుండెను. 24వ వచనము. వాడు నజరేయుడవగు యేసు, మాతో నీకేమి, మమ్ము నశింపజేయుటకు వచ్చితివా? నీవెవడివో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవు అని
కేకలు వేసెను. 25, 26 వచనములు. అందుకు యేసు, ఊరకుండుము, వానిని విడిచిపొమ్మని దానిని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వానిని విలవిలలాడించి పెద్ద కేక వేసి వాణ్ణి విడిచిపోయెను. 27వ వచనము. అందరూ విస్మయం పొంది, ఇదేమిటో, ఇది క్రొత్త బోధగా ఉన్నదే, ఈయన అధికారముతో పవిత్రాత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. 28వ వచనము. వెంటనే ఆయనను గురించిన సమాచారము త్వరలో గలిలయ ప్రాంతమంతటా వ్యాపించెను. 29వ వచనము. వెంటనే వారు సమాజ మందిరములో నుండి వెళ్ళి యాకోబుతోనూ యోహానుతోనూ సీమోను ఆంద్రేయ అనువారి ఇంట ప్రవేశించిరి. 30వ వచనము. సీమోను అత్త జ్వరముతో పడియుండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి. 31వ వచనము. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చేయి పట్టి ఆమెను లేవనెత్తెను. అంతటా జ్వరము ఆమెను వదిలెను గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగెను. 32వ వచనము. సాయంకాలము ప్రొద్దుగ్రుంకినప్పుడు జనులు సకల రోగులను దెయ్యములు పట్టిన వారిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. 33వ వచనము. పట్టణమంతయు ఆ ఇంటి వాకిట కూడి యుండెను. 34వ వచనము. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరచి అనేకమైన దెయ్యములను వెళ్ళగొట్టెను. అవి తన్ను ఎరిగియుండినందున ఆయన ఆ దెయ్యములను మాటలాడనీయలేదు. 35వ వచనము. ఆయన పెందలకాడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. 36వ వచనము. సీమోనును అతనితో కూడా నున్నవారును ఆయనను వెదుకుచూ వెళ్ళి 37వ వచనము. ఆయనను కనుగొని అందరూ నిన్ను వెదుకుచున్నారని ఆయనతో చెప్పగా 38వ వచనము. ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించున్నట్లు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే గదా నేను బయలుదేరి వచ్చితినని వారితో చెప్పెను. 39వ వచనము. ఆయన గలిలయ ఎందంతటా వారి సమాజ మందిరములలో ప్రకటించుచు దెయ్యములను వెళ్ళగొట్టుచు నుండెను. 40వ వచనము. ఒక కుష్ఠిరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుండి, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా 41వ వచనము. ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను. 42వ వచనము. వెంటనే కుష్ఠరోగము వానిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయెను. 43వ వచనము. అప్పుడాయన ఎవనితోనూ ఏమీయు చెప్పకు సుమి. 44వ వచనము. కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనబరుచుకొని నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించుమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వానిని పంపివేసెను. 45వ వచనము. అయితే వాడు వెళ్ళి దానిని గురించి విస్తారముగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించెను గనుక ఆయన ఇక పట్టణములో బహిరంగముగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశములో నుండెను. నలుదిక్కుల నుండి జనులు ఆయన యొద్దకు వచ్చుచుండిరి.